ఈ దేశం ఎక్కడికి వెళ్ళిపోతుందండి? స్వతంత్రం వచ్చి మనకి కాదండి, సుమారు 80 సంవత్సరాలు కావస్తుంది. ఇంకా కూడా ఆడపిల్లలకి భద్రత లేకుండా ఎంత ఘోరంగా, ఎంత అవమానకరంగా, ఎంత ఇదిగా చదువుకుంటున్న చిన్న పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు, ముక్కుపచ్చలని పిల్లలు, ఎంత ఆడపిల్లలు ఎంత అవమానకరంగా, ఎంత ఘోరంగా అవమానపడితే నిజంగా చాలా చాలా బాధేస్తుందండి. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు మన దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంటే కొంతమంది తమ హక్కుల కోసం పోరాడి, తమ వీటి కోసం పోరాడి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ఎంతమంది యువత ఉంటున్న ఈ దేశంలో ఇప్పటికీ కూడా ఆడపిల్లని ఎంత హీనంగా, ఎంత నీచంగా, ఎంత అవమానకరంగా, ఎంత జుగుత్సాకరంగా సోషల్ మీడియా సాక్షిగా ఒక అమ్మాయిని ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లోని చూడండి ఎంత ఘోరం అండి. ఒక గ్యాంగ్ రేప్ చేసి అమ్మాయి ఎక్కడో హిల్ స్టేషన్కి చదువుకుంటున్న పిల్లలు ఎప్పుడు స్ట్రైన్ అవుతారు, ఏదైనా రిలాక్సేషన్ కోసం ఎక్కడికో హిల్ ఏరియాస్ ఎక్కడికో వెళ్ళి కొంతసేపు రిలాక్స్ అవ్వాలనుకుంటారు. పాపం చిన్న ఒక మైనర్ తన ఫ్రెండ్ని తీసుకొని ఏదో హిల్ స్టేషన్కి వెళ్ళారంటండి. ఫారెస్ట్ అధికారులు అని చెప్పి అక్కడికి వచ్చి ఆ అమ్మాయినేమో ఒక 6 జుగుత్సాకరంగా ఎంత ఘోరంగా అమ్మాయిని రేప్ చేస్తున్నారంటే అది సోషల్ మీడియాలో పెట్టి వైరల్. అమ్మాయి అంటే వాళ్ళ అబ్బాయిని ఆ ఫ్రెండ్ని ఏమైనా శుభ్రంగా కట్టేసి వాడు బయటకు అరవడానికి కూడా లేకుండా అది తిరిగి సోషల్ మీడియాలోని షేర్ చేయడం అని నిజంగా కాదండి. ఇప్పుడు సోషల్ మీడియాలోని ఒక అమ్మాయి గురించి అంత ఘోరంగా నిజంగా వాళ్ళు వీడియోలు పెట్టేసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రతి ఒక్కరు మనందరం మాట్లాడుతున్నామండి. ఒక ఆడపిల్లని అంత జుగుత్సాకరంగా, అంత హీనంగా, అంత అవమానకరంగా, అంత దినిగా ఆడపిల్లని వాళ్ళు రేప్ చేసినవన్నీ వీడియోలు తీస్తా వీడియోలు మనందరం వైరల్ చేసి మరి అందరూ అమ్మాయికి ఒక ఆడపిల్ల అవమానపడింది. మన భారతదేశంలో ఒక ఆడపిల్ల స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న ఈ దేశంలో ఒక ఆడపిల్ల అవమానపడితే దాని గురించి అది వీడియోలు ఇంకా షేర్ చేసి ఒక ఆడపిల్లని అంత అవమానం చేస్తుంటే ఆ పిల్ల పక్కనుండి కొట్టేశారు. కిరణ్ ఏదో అంటుంది. కిరణ్ ఏమైపోయాడో కానీ నేను మీకు సహకరిస్తానంటున్న ఆడపిల్లని, ఆ ఆడపిల్ల యొక్క అవమానాన్ని కూడా మనం షేర్ చేసుకుని మాట్లాడుకునే జుగుస్తా పరిస్థితిలో మనం ఉన్నాం కదండి. ఒక ఆడపిల్లని అవమానకరంగా ఒక దుశ్శాసనుడు, ఒక దుర్యోధనుడు నిండు సభలో ద్రౌపది ఒకదానికి అవమానం చేస్తే కురుక్షేత్రం వచ్చింది కదా. ఈరోజు ఆడపిల్లని ఒక రావణాసురుడేమో సీతాదేవిని తీసుకెళ్ళిపోయి లంకలో పెడితే ఒక యుద్ధం వచ్చి రావణ సంహారం జరిగింది కదా. ఇలాంటి కీచకులు, ఇలాంటి దరిద్రులు, ఇలాంటి జుగుత్సాకరంగా ఒక ఆడపిల్లని ఎంత ఘోరంగా అవమానకరంగా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు సహకరించడానికి ట్రై చేసిన ఆ పిల్లని కూడా ప్రాణాలు లేకుండా చేసేసి విగత జీవం చేసి ఎంత ఘోరంగా అవమానకరంగా సోషల్ మీడియాలో బ్రతికు ఒక పిల్ల, చనిపోయిన పిల్ల ప్రాణాలను కూడా మనం ఎంత సోషల్ మీడియాలో షేర్ చేసి మరి దాని గురించి మాట్లాడుకునే జుగుత్సాపకారంలో మనం ఉన్నాం చూడండి. నిజంగా చాలా బాధేస్తుందండి. ఒక ఆడపిల్ల అంత అవమానపడింది. మన దేశ ఆడపిల్ల స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న మన భారతదేశంలో 80 సంవత్సరాలు వచ్చిన స్వతంత్రం వచ్చిన పగలు ఒక అమ్మాయి ఎంత ఘోరంగా ఫారెస్ట్ అధికారులని బెదిరించి కొట్టి వాళ్ళని ఇచ్చేసి ఆ పిల్లని అంత అవమానకరంగా చేస్తే పిల్లలు ఏదో ఫ్రెండ్స్తో కొంచెం రిలాక్స్గా ఉండాలి హిల్ ఏరియా అనుకుంటారండి. అలాంటి ప్రదేశాలకు వెళ్ళడం తప్పే, కానీ అలా జరుగుతుంది అంతే. ఎక్కడి నుంచో ఫాలో అయ్యా వెధవలందరూ దాన్ని మనం షేర్ చేస్తూ దాని గురించి మాట్లాడుతూ ఒక ఆడపిల్ల జీవితము అంత ఘోరంగా ఈరోజు చట్టాలు న్యాయాలు వచ్చి ఇప్పుడు రోడ్ల మీద వాళ్ళు చెతకొట్టడం కాదండి. ఒక ఆడపిల్లని సోషల్ మీడియాలో సాక్షిగా ఒక ఆడపిల్ల అవమానం చేసి దాన్ని సోషల్ మీడియా సాక్షిగా ఎలా చూపించారో అలాంటి నా కొడుకుల్ని సభ్య సమాజంలో పరిగెట్టించి మరి ఎన్కౌంటర్ చేసి దాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టాలండి. భారతదేశంలో నిజంగా ఈ దేశంలో మనం పుట్టాం. ఈ దేశంలోని మనం ఒక హక్కుల కోసం యువత ఈరోజు ఎంతమందికి 100 మంది, 1000 మంది, లక్షల మందికి ఆదర్శంగా నిలిచిన యువత ఉంటున్న ఈ దేశంలో ఇలాంటి వెధవలు, ఇలాంటి నీచులు, ఇలాంటి నికృష్టులు, ఇలాంటి దరిద్రులు ఇంకా దేశంలో ఉన్న ఆడపిల్లలు ఎంత ఘోరంగా, ఎంత అవమానకరంగా, ఎంత జుగుత్సాకరంగా అవమానం చేస్తుంటే దాన్ని దేశం అంతా షేర్ చేసి మరి మాట్లాడాల్సిన పరిస్థితి మనకు వస్తుంది చూడండి. నిజంగా దాన్ని చాలా బాధ అనిపిస్తుందండి. దయచేసి ఏదైనా ఇన్స్టాగ్రామ్లో వాటిలో పెద్ద సంస్థలు వాటిని తీసుకుని అమ్మాయిని ఫోటో పెట్టినా పర్వాలేదండి. ఆ వీడియోలు కూడా షేర్ చేసి ఆడపిల్లని అవమానాలు చూస్తుంటే మాలంటే వాళ్ళని చూసి మాట్లాడలేకపోతున్నామండి. నాకు గుండెల్లో తరుక్కుపోతుంది. ఎందుకంటే ఒక దేశంలో భరతమాతగా అమ్మ తల్లి ఒక శక్తి ఉంది. మనం ప్రకృతిని భారతీదేవతో పోలుస్తామే, భరతమాత అంటామే, భూమాత అంటామే. అమ్మ తల్లి నువ్వు ఆ తల్లివి కదా. ఆ బిడ్డ అంత అవమానకరంగా ఒక పక్కనున్న ఒక అబ్బాయి ప్రాణం కోసం, తన ప్రాణాలు కాపాడుకో కోసం ఆ పిల్ల మీకు సహకరిస్తాను అన్న అని బ్రతిమాలుతుంది. వాళ్ళకి
అన్నం పెడుతుంది, ఎన్ని చేసినా కూడా ఒక ఆడపిల్లని అవమానిపిస్తుంటే భూమాత కప్పుకోవడానికైనా నువ్వు రాలేకపోయావు, మాకు ఒక అమ్మాయికి అవమానం జరుగుతుందని నాకు నిజంగా అడగాలనిపిస్తుందండి. ఎందుకంటే ఈ దేశంలో పుట్టడం మనం చేసుకున్న దౌర్భాగ్యమా, ఈ దేశంలో పుట్టడం మనం చేసుకున్న దరిద్రమా? ఈ దేశంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక ఆడపిల్లకి ఇంకా ఒక చట్టంలోని మార్పు వస్తుంది. ఈరోజు ఎంతోమంది యువత దేశానికి ఆదర్శంగా నిలబడుతున్న యువత ఉన్న ఈ దేశంలో ఇలాంటి వెధవలు కూడా ఉంటే ఆ వెధవలకి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా మనం తీసుకొచ్చి చట్టాల్లో సవరణలు చేసినప్పుడే ఈ దేశం చాలా బాగుంటుందని ఈరోజు ఒక అమ్మాయిని ఎంత జిగుసాకరంగా రేప్ చేసి సోషల్ మీడియా సాక్షిగా అమ్మాయిని అంత షేర్ చేసి వైరల్ చేస్తామంటున్న వెధవలకి వాళ్ళకి పరిగెట్టించి వాళ్ళకి ఎన్కౌంటర్ చేసి కూడా దాన్ని కూడా షేర్ చేసి ఇవరే సోషల్ మీడియా సాక్షిగా మీ చావు కూడా దేశం అంతా సెన్సేషనల్ చేస్తామని చూపించిన చట్టాల్లోని సవరణలు తెచ్చితేనే ఈ దేశం బాగుపడుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నిజంగా ఓ పిల్ల అంత పాపం ఎంత అమాయకంగా అమ్మాయి ప్రాధాయపడుతుంది, భయ్యా అంటుంది. అంటే భారతదేశంలో మనం పుట్టి ఒక అన్న ఒక అంత కామంతో కన్ను మిన్ను కానక రెచ్చిపోతున్న వెధవలకి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉండాలంటే ఈ దేశంలో చట్టాలు మార్చడానికి యువత ఎలా ముందుకు వస్తున్నారో అలాగే చట్టాల్లోని ఇలాంటి వెధవలకి కూడా శిక్షలు పడించే చట్టాలను కూడా మార్చడానికి కూడా యువత ముందుకొచ్చి గట్టిగా ఇలాంటి వెధవలకి బుద్ధి చెప్పాలని పోలీసులు రోడ్డు మీద కొట్టుకొస్తున్నారు చూడండి. నిజంగా ఉత్తరప్రదేశ్ పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. వాళ్ళు కొట్టుకు రాకండి, మీరు పరిగెట్టించి ప్రజల ముందు ఎన్కౌంటర్ చేయండి, అప్పుడు ఒక్కొక్క వెధవలకి బుద్ధి వస్తుంది. నిజంగా దయచేసి పెద్ద సంస్థలు ఏమైనా సరే ఆ వీడియోని వైరల్ చేసి ఒక ఆడపిల్లని అవమానకరంగా చూపిస్తున్న వీడియోని దయచేసి అవి బ్యాన్ చేసేయండి. దయచేసి ఆ ఆడపిల్లని అంత ఘోరంగా చూడలేకపోతున్నామండి. దయచేసి నేను అది రిక్వెస్ట్ చేస్తున్నానండి.